నేను డాక్టర్ మోహన్ రావు. నా మదిలో ఎప్పటి నుంచో ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే, మానవ జాతికి ఎందుకు విపరీతమైన జబ్బులు వస్తున్నాయి, నయముగానే జబ్బులు వస్తున్నాయి? ఒక 60 సంవత్సరాల వెనక్కి పోయి మనం ఆలోచిస్తే, అప్పట్లో 60-70 సంవత్సరాల్లో వచ్చే ప్రమాదకరమైన జబ్బులన్నీ ఇప్పుడు కేవలం 15-20 సంవత్సరాల్లో వస్తున్నాయి. ఎందుకు అనే ఒక ప్రశ్న అట్నే ఉండిపోతుంది. ఎందుకని అలా అంటున్నానంటే, సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఎంబీబీఎస్ డాక్టర్లతో వైద్యం చేసే రోజుల నుంచి స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, అల్ట్రా స్పెషలిస్టులు తయారైనారు. కుటూరు పరిశ్రమగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇప్పుడు 5, 10, 15 అంతస్తుల బిల్డింగులతో ఒక సుందరమైన పెద్ద పెద్ద కాంప్లెక్స్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్ అయినాయి. ఇన్వెస్టిగేషన్కి వస్తే కేవలం బ్లడ్ పిక్చరు, ఎక్స్రే ఉన్న ఇన్వెస్టిగేషన్ నుంచి ఇప్పుడు రకరకాల ఇన్వెస్టిగేషన్లు, లక్షల రూపాయల విలువ చేసే పరికరాలు, కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలు వచ్చినాయి. ఎంఆర్ఐ నుంచి సిటీ స్కాన్లు, పెట్ స్కాన్లు తయారైనాయి. వైద్యం లేకపోతే ఎక్మో మిషన్ దాకా వచ్చినాయి. ఎంతో రీసెర్చ్ జరిగింది. అయినప్పటికీ కూడా మానవ జాతికి వచ్చే ఈ విపరీతమైన భయంకరమైన వ్యాధుల్ని మనము రాకుండా చేయలేకపోతున్నాము. కారణం ఏమిటి అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకే క్యాన్సర్లు వస్తున్నాయి, గుండెపోట్లు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో షుగర్ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మానవ జాతి బతకటమే కష్టమైపోతుంది. ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు, మేధావులు, సాంఘిక సంస్కర్తలు అందరూ కూడా ఈ విషయం గురించి అత్యవసరంగా లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు వైద్యం కూడా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళితే అది లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళిపోతుంది. అయినా ప్రాణాలు కాపాడలేకపోతున్నాము. దీనికి ఎక్కడో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆశించాలని కోరుకుంటూ నేను ఈ క్వశ్చన్కి సమాధానం కోసము మనందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.